రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పథకాలకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ భవన్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్లో సోమవారం రోజున ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు కలెక్టర్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. అంతకు ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్తో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగితే ఘనంగా నివాళులు అర్పించారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ తన సందేశాన్ని వినిపించారు. జిల్లా వ్యాప్తంగా 110 స్వశక్తి సంఘాలకు 102 కోట్ల బ్యాంకు రుణాలను అందజేశామని, జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విధానం, రైతన్నకు నేస్తం పేరిట వానాకాలంలో విత్తనాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రవాణా శాఖతో పాటు ఆర్టీసీ తదితర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, వేములవాడ సిరిసిల్ల ఆర్డీఓలు రాధాబాయి, వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్దార్ తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు కోటి జమ చేసింది.